కోరికలు వస్తున్నాయా? వయసు వచ్చిందా? పాపం జరిగే అవకాశం ఉందా? పౌలు గారు అన్నమాట, ప్రతి వానికి సొంత భార్య ఉండదు. అదర్ సైడ్ ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండదు. మీ ధర్మములు వివాహం అనే పట్టికలోనే నెరవేరాలి. అది దేవుడే జతపరచడం. అందుకే ఆ సాంగ్లో మనం చూపిస్తున్నాం చూడండి. ఒక చక్కగా బైబిల్ చదువుకుంటున్న అబ్బాయి, ఒక చక్కగా సండే స్కూల్ చెబుతున్న అమ్మాయి, దేవుళ్ళో ఎదుగుతున్న అమ్మాయి, వీళ్ళిద్దరిని దేవుడు జతపరచాడు. ఎలా జతపరిచాడు? మళ్ళీ చెప్తున్నాను, పరిశుద్ధత. పెద్దల సమక్షంలో పెళ్లి చూపులు జరగాలి. దేవుడు నిర్ణయిస్తాడు. నువ్వు మంచిగా ఉండే అబ్బాయి అయితే, నువ్వు భయభక్తులు కలిగిన అమ్మాయి అయితే, మీ ఇద్దరు దేవుని పట్ల విశ్వాసం కలిగిన వారైతే దేవుడే జతపరుస్తాడు. ఆదాముకి సరి అయిన వీడు జోడు అవ్వైతే, అబ్రహాముకి సరి అయిన వీడు జోడు శారమ్మ అయితే, ఇస్సాకుకి సరిగ్గా రెబక్కమ్మ అయితే, యాకోబు వేరే సెలక్షన్ చేశాడు, తర్వాత ఇచ్చిన జంట వేరే ఒకటి అయితే, మీరు రకరకాల చూడండి, ఎక్కడ చూడండి దేవుడు మ్యాచింగ్ పెట్టిన ఆ జంట చాలా బాగుంటుంది.